సందుబడి సంతకైతే మేము వెళ్తున్నాము. సన్ఫ్లవర్స్ ఈ ఘాట్ రోడ్ నుంచే మొదలవుతుంది అనమాట. ప్రశాంతమైన అట్మాస్ఫియర్ అయితే ఉంటుందన్నమాట. ఒడిశా 2 రాష్ట్రాలు అయితే కలుస్తాయి. బోర్డర్ అన్నమాట. చూడండి తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టేశారు. మేమైతే ట్రైబల్ మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఇదిగోండి చూడండి బిజీలో వాళ్ళైతే ఉన్నారు. చాలా రోజుల తర్వాత బంధువులు కలుసుకునే చోటు కూడా ఇదే. ఎక్కువ రేట్ల కన్నా ఇక్కడ కొంచెం చాలా చౌకగా అయితే దొరుకుతాయి. బాగుందా? ఒక కేజీ వచ్చేసరికి 200 రూపీస్ అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మేము వచ్చేసి ఇప్పుడు ట్రైబల్ మార్కెట్ అయిన సందుబడి సంతకైతే మేము వెళ్తున్నాము. ఆ మార్కెట్ అనమాట ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్లో ఉంటుంది. ఆ మార్కెట్ వచ్చేసి అందరికీ గిరిజనులకి ఒక పండగ వాతావరణం లాగా అక్కడ సంత జరుగుతుంటుంది. అందుకే మేము వచ్చేసి ఇప్పుడు ఆ సంతకైతే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళేసి ముందు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి సన్ఫ్లవర్స్ పువ్వులు అయితే ఎలాగున్నాయో, బాగున్నాయి, సూపర్గా ఉంటే ఉన్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మా ఊరు నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నా సరే ఈ ఘాట్ రోడ్ నుంచే మొదలవుతుంది అనమాట మా ప్రయాణం అంతా కూడాను. ఈ రోడ్ని అయితే చూస్తున్నారు కదా, మీరు చూస్తేనే అర్థమవుతుంది, చాలా నేరుగా అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడైతే చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగవచ్చు. కొత్తగా బళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం అంటే చాలా చాలా కష్టంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద టర్నింగ్స్ అయితే ఉంటాయి అండ్ లోయలు కూడా ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా అయితే బండి నడపాల్సి ఉంటుంది. ఈ రోడ్లలో అయితే ఒకవేళ బ్రేకులు పట్టకపోయినా అలాగే కంట్రోల్ తప్పినా సరే పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. చాలా డేంజర్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మేమైతే ఘాట్ రోడ్ దాటిన తర్వాత మేము ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ రోడ్స్ అనేవి కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. చుట్టూ అయితే చిన్న చిన్న విలేజ్లు, అలాగే చెట్లు, కొండలు, ఒక ప్రశాంతమైన అట్మాస్ఫియర్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆ బోర్డర్కి దగ్గరలో అయితే వచ్చేస్తున్నాము. సో ఇక్కడే ఆంధ్ర, ఒడిశా 2 రాష్ట్రాలు అయితే కలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్ అనమాట. చూడండి నా వెనకతలో ఉంది, ఇదిగోండి ఇది రాయగడకి వెళ్ళే రూట్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము లేట్ చేయకుండా ఆ ట్రైబల్ మార్కెట్కి అయితే మేము ఇప్పుడు వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కొంచెం లేటుగా అయితే వచ్చాము. సో అందుకే చూడండి, కొంతమంది అయితే ఇప్పటికే తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టేశారు. సంక్రాంతి తర్వాత జరిగే సంత కాబట్టి ఉదయం నుంచే జనాలు అయితే వచ్చేసి మధ్యాహ్నం కల్లా చాలామంది అయితే వెళ్ళిపోతారు. మేము నిజానికి ఈరోజు వీడియో తీయాలి అని అనుకోలేదు ఫ్రెండ్స్, అందుకే మైక్ కూడా తీసుకొని రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్లేదు, ఇది చూపించాలి అని అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సందుబడి అనే ఒక గిరిజన సంత. చుట్టూ జనాలు ఎక్కడ చూసినా గిరిజన కుటుంబాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బిజీగా అయితే ఉన్నారు. ఇది సంక్రాంతి తర్వాత జరిగే సంత కాబట్టి మా గిరిజన ప్రజలు చాలా ఎక్కువ సరుకు అయితే తీసుకొని రాలేదు, ఎందుకంటే పండగ అప్పుడే అయిపోయింది. సో ఫ్రెండ్స్, మేమైతే ట్రైబల్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి చూడండి మా వెనక. ఫ్రెండ్స్, మాకు మైక్ లేకపోవడం వల్ల మేము ఎవరికి అయితే మాట్లాడటం లేదు. సో అందుకే ఈ వీడియో మొత్తం కూడా జస్ట్ అబ్జర్వింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ సంతలో అంతా కూడాను మా గిరిజన ప్రజలైతే వాళ్ళ బిజీలో వాళ్ళైతే ఉన్నారు. మేము చూస్తూ నడుస్తున్నాము. శనివారం జరిగే ఈ గిరిజన సంతకి చాలా పెద్ద ఎత్తున అయితే జనాలు అయితే వస్తూ ఉంటారు. ఈ సంతకి ప్రత్యేకమైన ఒక వైబ్ అయితే ఉంటుందన్నమాట. ఎవరు అలసటగా అయితే ఉండరు. హడావిడిగా ఉన్న ఇది ఒక పండగ హడావిడిలా అయితే ఉంటుందన్నమాట.
ఈ సంతలో ఇంకో విషయం ఏమిటంటే ఇది కేవలం కొనుగోలు అమ్మకాలు కోసమే కాదు, చాలా రోజుల తర్వాత బంధువులు కలుసుకునే చోటు కూడా ఇదే. ఎక్కడో కొండల మధ్య ఉండేవాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ సంతలో ఒక్కసారిగా ఎదురుపడతారు. ఒకరినొకరు పలకరించుకోవడం, కుటుంబ విషయాలు మాట్లాడుకోవడం, ఇవి అన్ని సంతలో సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మే వస్తువులన్నీ చాలా శ్రమతో తెచ్చినవే. అడవి దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ కొండలు దాటి ఈ సంతకు సరుకులు తీసుకొస్తారు. అమ్మే వాళ్ళకు ఇది జీవనాధారం, కొనే వాళ్ళకి ఇది అవసరం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ డబ్బు వ్యవహారం చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరు ఎక్కువ ఆశపడకుండా చాలా సహజంగా అయితే జరిగిపోతుంది. సో ఇలాంటి గిరిజన సంతల్లో మరొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా చౌకగా అయితే దొరుకుతాయి అండ్ నాణ్యత అయితే చాలా బాగుంటుందన్నమాట. నగరాలలో కొనుక్కునే వస్తువుల రేట్ల కన్నా ఇక్కడ కొంచెం చాలా చౌకగా అయితే దొరుకుతాయి. సో అందరూ ఇక్కడికైతే వచ్చేసి అయితే తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అయితే మా గిరిజన ప్రజలు కొండల నుంచి సేకరించి తెచ్చిన పదార్థాలన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. సో అందుకని చెప్పేసి సిటీ నుంచి కూడా కొందరు కొనుక్కోవడానికైతే వస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి సంతలు చూడడానికైతే ఎంత బాగుంటాయో అనుభవించడానికి కూడా అంతకన్నా కూడా బాగుంటాయి అన్నమాట. ఇది కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. అందుకే డబ్బు కన్నా కూడా మనుషుల సంబంధాలకు ఇక్కడైతే ఎక్కువగా విలువ ఉంటుంది. ప్రశాంత్ ఏంటి తీసుకుంటున్నారా? బాగుంది ఇది. బాగుందా? సూపర్. అడిగి చూద్దాం ఇది దీని యొక్క రేట్ ఎంతో. నాకు కూడా ఒకటి తీసుకోరా, ఒకటి సేమ్ అలాంటిది. 350 అంట. ఇది ఎంత? 350 అంట. కాదు, 2 తీసుకుందాం, ఇంకోటి అడుగు తక్కువకి. అలా అయితే తక్కువకి ఇస్తే 2 తీసుకుందాం. సరిపోద్దా? ఫ్రెండ్స్, మేమైతే నార్మల్గా చెప్పులు కొనడానికైతే వచ్చాము. సో ఈ వీక్ అయితే మంచి చెప్పులు అయితే తీసుకొని రాలేదు. మంచి చెప్పులు అంటే ఒరిజినల్ అయితే తీసుకొని రాలేదు. అండ్ అలాగే మేము కూరగాయలు కొనడానికైతే వచ్చాము. సో కూరగాయలు కూడా ఇక్కడ కొంచెం రేట్లు అయితే బాగానే ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి. సో మేమైతే ఏవో ఒకటైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మేమైతే 1 కేజీ పిస్ని అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము.
సో ఎంత అవుద్దో చూద్దాము. ఇప్పటికీ మేమైతే ఇదిగో చూడండి, ఇవైతే షాపింగ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫైనలీ మేమైతే ఫిష్ని అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది వచ్చేసరికి 1 కేజీ వచ్చేసరికి 200 రూపీస్ అనమాట. మేము ఫిష్ అయితే చాలా తక్కువగా తింటూ ఉంటాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.